హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్. ఈరోజు అయితే మనము రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ వెహికల్కి అయితే జీపీఎస్ ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. జీపీఎస్ విత్ రిలే అనమాట. ఈ రిలే యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన వెహికల్ను మన మొబైల్ నుంచే ఆఫ్ చేసేయచ్చు అనమాట. పూర్తిగా ఇంజన్ ఆఫ్ చేసేయచ్చు. ఓకేనా, అలాంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట ఈ వెహికల్కి. ఇందులో ఏంటంటే ఇన్స్టాలేషన్ వీడియో చూపిస్తాను, అలాగే తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఇందులో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జీపీఎస్ సీసీటీవీ రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ 9494608997, 8309055549. చాలామంది చెప్తున్నారు నెంబర్ అంత స్పీడ్గా చెప్తే ఎలా మేము నోట్ చేసుకోవాలని చెప్పి. కింద డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్. పని చేయదాని ఇది మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. వెహికల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఒక్కసారి మనం వెహికల్ మీద క్లిక్ చేసిన వెంటనే మ్యాప్లోకి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇందులో ఫస్ట్ మనము మ్యాప్ చేంజ్ చేసుకున్నాము. శాటిలైట్ కానీ టెర్రైన్ కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు బిల్డింగ్స్, రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. ప్రజెంట్ వెహికల్ ఇది ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఉందన్నమాట. తర్వాత ఇందులో ట్రాకింగ్, ఒక్కసారి మనం ట్రాకింగ్ కొట్టిన వెంటనే అది వెహికల్ వెళ్తూ మూమెంట్ అర్థమవుతుంది అనమాట. ప్లేబ్యాక్, ఈ వెహికల్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరిగిందని చెప్పి మొత్తం ఇక్కడ ప్లేబ్యాక్ వస్తూ ఉంటుంది అనమాట. సపోజ్ ఈరోజు ప్లేబ్యాక్ చూపిస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంత స్పీడ్తో పోతుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది, ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంటుంది అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి అలారమ్స్ అంటే ఏం లేదు, నోటిఫికేషన్స్ అనమాట. ఎప్పుడు ఆఫ్ చేసాము, ఎప్పుడు ఆన్ చేసాము, ఇంజన్ ఎప్పుడు ఆఫ్ చేసాము, ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత క్వైరీ ఇక్కడే అనమాట. మనకు వెహికల్ని ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. స్టాప్ అని చెప్తే స్టాప్ అయిపోతుంది, స్టార్ట్ అని కొడితే ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మన వెహికల్ సంబంధించిన డీటెయిల్స్, బండి నెంబరు, డ్రైవర్ నెంబరు, కార్ అయితే డ్రైవర్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫెన్సింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ ఫెన్సింగ్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను కదా, పాత బస్ స్టాండ్, ఇక్కడ ఎంటర్ అయిందని చెప్పి ఇక్కడ ఓకే కొట్టేసి మనము అవుట్ ఫెన్స్ బయటికి వెళ్ళినప్పుడే కావాలన్నా, లేకపోతే లోపలికి వచ్చినప్పుడు కూడా కావాలన్నా, లేకపోతే ఇన్ అవుట్ రెండు కావాలన్నా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇక్కడ మనము ఓల్డ్ బస్ స్టాండ్ జమ్మలమడుగు అని నేను టైప్ చేసుకుంటున్నా. మీరు కూడా మీ ఇష్టం వచ్చిన నేము టైప్ చేసుకోవచ్చు అనమాట. ఏఎండి ఓకే, అంతే అయిపోయింది అనమాట. ఫెన్సింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. ఇలా మనము ఎన్ని ఫెన్సింగ్ కావాలన్నా ఫెన్సింగ్ తెచ్చుకోవచ్చు. ఇదండి దీని గురించి మరింత డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్.